Good afternoon, students. Today, I discuss about methoxymethane reacts with hydrogen iodide mechanism. చూద్దాం నాన్న ఈరోజు మనము మెథాక్సీమీథేన్ హైడ్రోజన్ అయోడైడ్ తో జరిపే చర్య విధానాన్ని వివరించండి. ఓకే, మెథాక్సీమీథేన్ హైడ్రోజన్ అయోడైడ్ తో జరిపే చర్య విధానాన్ని వివరించండి. ఈ మెథాక్సీమీథేన్ అనేది హైడ్రోజన్ అయోడైడ్ తో దాని యొక్క చర్య విధానము ఎన్ని అంచెలలో జరుగుతుందంటే 3 అంచెలలో జరుగుతుంది అని చెప్తున్నాడు. ఎన్ని అంచెలు ఉన్నానా? 3 అంచెలలో జరుగుతుంది. 3 అంచెలలో జరుగుతుంది. మొదటి అంచె మెథాక్సీమీథేన్ హైడ్రోజన్ అయోడైడ్ తో ప్రోటోనీకరణం ఇక్కడ చూడండి, ప్రోటోనీకరణం అంటే ఏంటి? హైడ్రోజన్ గ్రహించుకోవడం వల్ల. ఇక్కడ చూడండి, మెథాక్సీమీథేన్ హైడ్రోజన్ అయోడైడ్ తో ప్రోటోనీకరణం జరిగితే ఏం ఏర్పడుతుందంట? ఆక్సోనియం అయాన్ ఏర్పడుతుందంట. ఏర్పడుతుంది ఆక్సోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, మెథాక్సీమీథేన్ తీసుకుంటారు. మొదటి అంచులో ఆక్సోనియం అయాన్ అనేది ఏర్పడుతుందంట. దిస్ ఈజ్ మెథాక్సీమీథేన్. ఈ మెథాక్సీమీథేన్ ఆక్సిజన్ పై ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు మెథాక్సీమీథేన్ హైడ్రోజన్ అయోడైడ్ తో ప్రోటోనీకరణం జరుపుతాడు. అప్పుడు ఏం ఏర్పడుతుంది? ఆక్సోనియం అయాన్ అనేది ఏర్పడుతుందని చెప్తున్నాడు. ఈ లోన్ పేర్స్ అనేవి ఈ ప్రోటాన్ గ్రహించుకునే విధానాన్ని ప్రోటోనీకరణం అంటారు. ఓకేనా? ఈ ఆక్సిజన్ పై లోన్ పేర్స్ ఈ ప్రోటాన్ ని గ్రహించుకుందంట. అప్పుడు ఆక్సిజన్ పై పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఎప్పుడైతే ప్రోటాన్ గ్రహించుకున్నదో అయోడైడ్ మాలిక్యూల్ ఇస్ రిమూవ్. అయోడైడ్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోతుందంట. గివ్స్ రైజ్ టు CH3 ఆక్సిజన్ పై లోన్ పేర్స్ ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు. ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు దేన్ని గ్రహించుకుంది? హైడ్రోజన్ గ్రహించుకుంది. కాబట్టి హైడ్రోజన్ ఆక్సిజన్ పై చార్జ్ వస్తుంది, పాజిటివ్ చార్జ్. అప్పుడు ఈ ఆక్సిజన్ ఏం బంధించుకోవడం ఉంది? మెథైల్ గ్రూప్ బంధించుకోవడం CH3. ఓకే, ప్లస్ అయోడైడ్. ఓకేనా? దీన్ని ఆక్సోనియం అయాన్ అని చెప్తున్నాడు. మొదటగా మెథాక్సీమీథేన్ ను హైడ్రోజన్ అయోడైడ్ తో ప్రోటోనీకరణం జరిపితే ఆక్సోనియం అయాన్ అనేది ఏర్పడుతుందని చెప్తున్నాడు. ఆక్సిజన్ మీద ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు దేని గ్రహించుకుంది? హైడ్రోజన్ గ్రహించుకుంది. అప్పుడు CH3O హైడ్రోజన్ CH3 ప్లస్ అయోడైడ్ మాలిక్యూల్. ఓకే,
రెండవ అంచె. రెండవ అంచె. ఓకే, రెండవ అంచె గురించి మ్యాటర్ చూద్దాం నాన్న. ఇప్పుడు రెండవ అంచెలో న్యూక్లియోఫైల్ అయోడైడ్, న్యూక్లియోఫైల్ అయోడైడ్ మొదటి అంచెలో ఏర్పడిన, ఎందులోనా మొదటి అంచెలో ఏర్పడిన ఆక్సోనియం అయాన్లోని, దీంట్లోని ఆక్సోనియం అయాన్లోని తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో, తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో కలిసి SN2 చర్య విధానం ద్వారా, SN2 చర్య విధానం ద్వారా ఆల్కహాల్ అణువు స్థానభ్రంశం చెందుతుంది అని చెప్తున్నాడు. SN2 చర్య విధానం ద్వారా ఆల్కహాల్ అణువు అనేది స్థానభ్రంశం చెందుతుంది అని చెప్తున్నాడు. ఓకే, న్యూక్లియోఫైల్ అంటే అయోడైడ్ అండ్ న్యూక్లియోఫైల్. ఓకే, ఇది ఆక్సోనియం అయాన్. మొదటి అంచెలో ఏర్పడిన ఆక్సోనియం అయాన్ చూడండి. ఆ ఆక్సోనియం అయాన్లోని తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో, అంటే ఆక్సోనియం అయాన్ తీసుకుంటారు. CH3OH CH3 ఆక్సోనియం అయాన్. న్యూక్లియోఫైల్ తీసుకుంటున్నాను, న్యూక్లియోఫైల్ అయోడైడ్. చూడండి, SN2 చర్య విధానం అంటే ఏం చెప్తున్నాడు? సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ రియాక్షన్ అంటే ఏంటి? ద్విఅణుక న్యూక్లియోఫిలిక్ చర్యలు, ప్రతిక్షేపణ చర్యలు అని చెప్తున్నాడు. చూడండి, చర్య రేటు కేవలము రెండు క్రియాజనకాల యొక్క గాఢతపై ఆధారపడినట్లయితే అట్టి చర్యను SN2 చర్య అంటారు. చర్య రేటు ఎన్ని గాఢతలపై ఆధారపడి ఉంటుంది? రెండు గాఢతల యొక్క క్రియాజనకాలపై ఆధారపడినట్లయితే అట్టి చర్యను SN2 చర్య అంటారు. ఈ SN2 చర్య ఎన్ని అంచెల్లో జరుగుతుందంట? ఒకే అంచెలో జరుగుతుంది అని చెప్తున్నాను. ఒకే అంచెలో జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ SN2 చర్య విధానములో న్యూక్లియోఫైల్ అనేది వెనక నుండి దాడి చేస్తుందంట, వెనక నుండి అటాక్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ న్యూక్లియోఫైల్ గా మనం ఏం తీసుకున్నాం? అయోడైడ్ అనేది. ఓకే, I-. ఈ I- అనేది ఆక్సోనియం అయాన్లోని, ఆక్సోనియం అయాన్ ఇది. ఈ ఆక్సోనియం అయాన్లోని తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో, ఇందులో తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణు అంటే ఇది నాన్న. ఈ తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో కలిసి SN2 చర్య విధానం ద్వారా ఆల్కహాల్ అణువు స్థానభ్రంశం చెందుతుంది అని చెప్తున్నాడు. ఏ అణువు స్థానభ్రంశం చెందుతుంది? ఆల్కహాల్ అణువు అనేది స్థానభ్రంశం చెందుతుంది. ఎలా స్థానభ్రంశం చెందుతుందంటే gives rise to ఈ అయోడైడ్ అనే న్యూక్లియోఫైల్ తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో ఆక్సోనియం అయాన్లోని తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో అటాక్ చేయబడింది అన్నమాట. వెనక్కి రండి, అప్పుడు ఎలా రాయొచ్చు? I- ఇది దీనిపై అటాక్ అయింది, తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో CH3. నెక్స్ట్ ఏముంది? ఆక్సిజన్, హైడ్రోజన్, CH3. అప్పుడు ఏమి స్థానభ్రంశం చెందుతుంది? SN2 చర్య విధానం ద్వారా ఆల్కహాల్ అణువు స్థానభ్రంశం చెందుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, CH3 అయోడైడ్ మధ్య బలహీనమైన బంధం ఉన్నది. ఆక్సిజన్ కి మెథైల్ గ్రూప్ కు మధ్య బలహీనమైన బంధం ఉన్నది. ఈ బాండ్ అనేది బ్రేక్ చేయబడి ఏమవుతుంది? మెథైల్ అయోడైడ్ గాను ఆల్కహాల్ గాను ఏర్పడుతుంది అని చెప్తాడు. CH3OH ఆల్కహాల్ మెథైల్ అయోడైడ్ గా బయటకు విడుదల చేయబడుతుంది. gives rise to మెథైల్ అయోడైడ్ CH3 అయోడైడ్ ప్లస్ CH3OH. CH3OH ఆల్కహాల్ గా స్థానభ్రంశం చెందుతుంది అని చెప్తున్నాడు. మొదటిగా ఏం చెప్తున్నాడు? రెండవ అంచెలోని మొదటిగా చూడండి, మొదటి అంచెలో మెథాక్సిమీథేన్ హైడ్రోజన్ అయోడైడ్ తో ప్రోటోనీకరణం జరిగి, హైడ్రోజన్ అయోడైడ్ తో
ప్రోటోనీకరణం జరిగి హైడ్రోజన్ అయోడైడ్తో ప్రోటోనీకరణం జరిగితే ఆక్సోనియం అయాన్ అనేది ఏర్పడిందంట. ఆక్సోనియం అయాన్ అనేది ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఈ మిథాక్సీ మీథేన్ ఆక్సిజన్ పై ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు హైడ్రోజన్ అయోడైడ్ ని గ్రహించుకున్నాయి. హైడ్రోజన్ అయోడైడ్ లోని హైడ్రోజన్ ను గ్రహించుకుందన్నమాట. అప్పుడు అయోడైడ్ అనేది బయటకు విడుదల చేయబడింది. అప్పుడు CH3 ఆక్సిజన్ పైన ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఈ హైడ్రోజన్ గ్రహించుకునే దానిని ప్రోటోనీకరణ చర్య అని అంటారు. గ్రహించుకుంది, అయోడైడ్ మాలిక్యూల్ రిమూవ్ చేయబడింది. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఎప్పుడు వచ్చింది? ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంట హైడ్రోజన్ గ్రహించుకోవడం వల్ల పాజిటివ్ అనేది ఏర్పడింది. దాన్ని ఆక్సోనియం అయాన్ అని అంటున్నాడు. రెండవ అంచెను గమనించినప్పుడు న్యూక్లియోఫైల్ అయినటువంటి I- మొదటి అంచెలో ఏమి ఏర్పడింది? ఆక్సోనియం అయాన్ అనేది ఏర్పడింది అన్నమాట. మొదటి అంచెలో ఆక్సోనియం అయాన్ ఏర్పడింది. ఆక్సోనియం అయాన్లోని తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో కలిసి ఇదిగో ఈ న్యూక్లియోఫైల్ తక్కువ ప్రతిక్షేపిత న్యూక్లియోఫైల్తో కలిసి SN2 చర్య విధానం ద్వారా వెనక నుండి దాడి చేసింది కాబట్టి SN2 చర్య విధానం ద్వారా ఆల్కహాల్ గా స్థానభ్రంశం చెందుతుంది అని చెప్తున్నాడు. ఆల్కహాల్ గాను మిథైల్ ఐడైడ్ గాను స్థానభ్రంశం చెందుతుంది అని చెప్తున్నాడు. ఓకే, నోట్ చేయండి. ఓకే, జాగ్రత్తగా గమనించండి. స్టూడెంట్స్, రెండవ అంచె విధానాన్ని గమనిద్దారు. రెండవ అంచె విధానాన్ని మనము గమనించాము. నెక్స్ట్ మూడవ అంచె విధానం. అధిక ఉష్ణోగ్రత వద్ద చర్య జరిగితే మరియు హైడ్రోజన్ అయోడైడ్ అధికంగా ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. మొదటిగా ఏం తీసుకున్నాడు? రెండవ అంచెలో ఏర్పడిన మెథనాల్ తీసుకుంటాడు. రెండవ అంచెలో తీసుకున్నాడు. రెండవ అంచెలో మనకి ఏం ఏర్పడింది? మెథనాల్ అనేది ఏర్పడింది. ఆ మెథనాల్ అనేది మరొక హైడ్రోజన్ అయోడైడ్తో చర్య జరపడింది. మరొక హైడ్రోజన్ అయోడైడ్ అణువుతో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడుతుంది? మిథైల్ అయోడైడ్ ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. మిథైల్ అయోడైడ్. ఓకే, మెథనాల్ తీసుకుంటున్నాను. CH3OH మెథనాల్. ఈ మెథనాల్ అణువు మరొక హైడ్రోజన్ అయోడైడ్ అణువుతో చర్య జరుపుతున్నాడు. చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు? మిథైల్ అయోడైడ్ గా మారుతుంది అని చెప్తున్నాడు. ఈ ఆక్సిజన్ మీద ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఈ హైడ్రోజన్ ని గ్రహించుకుంటాయి. ఓకేనా? ఈ హైడ్రోజన్ ని గ్రహించుకుంటే అప్పుడు ఏం ఏర్పడుతుంది? అయోడైడ్ మాలిక్యూల్ ఇస్ రిమూవ్డ్. CH3OH. ఈ లోన్ పేర్స్ హైడ్రోజన్ గ్రహించుకుంటే పాజిటివ్ చార్జ్ హైడ్రోజన్. ఓకేనా? హైడ్రోజన్ ప్లస్ I-. ఓకే, చూడండి, రెండవ అంచెలో ఏర్పడిన మెథనాల్ మరొక హైడ్రోజన్ అయోడైడ్ అణువుతో చర్య జరిపినప్పుడు మిథైల్ అయోడైడ్ ఏర్పడిందంట. మిథైల్ అయోడైడ్. ఈ మిథైల్ అయోడైడ్ గా ఎప్పుడు ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, ఈ మెథనాల్ అనేది ఈ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటను గ్రహించుకుంది, ఈ హైడ్రోజన్ గ్రహించుకుని CH3OH ప్లస్ అయోడైడ్ మాలిక్యూల్ విడుదల చేయబడింది అన్నమాట. ఓకే, ఈ విధముగా విడుదల చేయబడిన తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి CH3OH పాజిటివ్ చార్జ్ H. దీని మీదకి అయోడైడ్ న్యూక్లియోఫైల్ అనే అయోడైడ్ అనేది అటాక్ చేసింది అనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది? వాటర్ మాలిక్యూల్ ఇస్ రిమూవ్. చూడండి, ఈ అయోడైడ్ మాలిక్యూల్ మిథైల్ గ్రూప్ పై అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది? నీటి అణువును కోల్పోతున్నాడు. గివ్స్ రైస్ టు నీటి అణువును కోల్పోయింది H2O ప్లస్
అప్పుడు ఏం ఏర్పడింది? మిథనాల్ మరో హైడ్రోజన్ ఐడైడ్తో చర్య జరిగితే మెథైల్ అయోడైడ్ ఏర్పడుతుందంట. ఇదిగో CH3 అయోడైడ్. ఈ న్యూక్లియోఫైల్ మెథైల్ పై అటాక్ చేసినప్పుడు మెథైల్ అయోడైడ్ గా మారిందంట. మెథైల్ అయోడైడ్ గా ఏర్పడడం జరిగిందని చెప్తున్నాడు. ఈ మెథైల్ అయోడైడ్ గా ఎప్పుడు మారింది? నీటి అణువులు కోల్పోయి మెథైల్ అయోడైడ్ గా ఏర్పడింది అని చెప్తున్నాడు. ఓకే, మొదటి అంచులో ఏ విధంగా గమనించాము? మొదటి అంచులోని మిథాక్సీ మీథేన్ తీసుకున్నాం. ఆ మిథాక్సీ మీథేన్ను హైడ్రోజన్ అయోడైడ్తో ప్రోటోనీకరణ చర్య జరిపితే ఏం ఏర్పడింది? ఆక్సోనియం అయాన్ అనేది ఏర్పడింది అని చెప్తున్నాడు. ఓకే, రెండవ అంచులో వచ్చి ఆక్సోనియం అయాన్లోని తక్కువ ప్రతిక్షేపిత కార్బన్ పరమాణువుతో SN2 చర్య విధానం ద్వారా ఆల్కహాల్ అణువు అనేది స్థానభ్రంశం చెందుతుంది అని చెప్తున్నాడు. ఆల్కహాల్ అణువు స్థానభ్రంశం